జయశంకర్ జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పట్టణ వాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి 2 ఇంక్లైన్ చౌరస్తా వరకు ఉన్న 2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనుల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. అందులో అంబేద్కర్ సెంటర్ నుండి సుభాష్ కాలనీ, రామాలయం గుడి వరకు పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు, అలాగే రామాలయం గుడి నుండి 2 ఇంక్లైన్ చౌరస్తా వరకు మున్సిపల్ శాఖ నుంచి మిగతా నిధులను కేటాయించారు. వీటితో సింగిల్ రోడ్డుగా ఉన్న రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించి మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టేందుకు పనులు ప్రారంభించారు. అక్టోబర్ నెలలో ప్రారంభమైన పనులు ఇప్పటికీ 3 నెలలు పూర్తయినా కనీసం 10% కూడా పూర్తి కాలేదు. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 2 ఇంక్లైన్ మెయిన్ వద్దకు ఉన్నటువంటి డబుల్ రోడ్ విస్తరణలో గత 4 నెలల నుంచి రోడ్డు నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటివరకు కూడా ఏమాత్రం కూడా పని ముందుకు సాగడం లేదు. దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, అధికారులు నిర్లక్ష్యం వహించుకుంటూ ఈ సుభాష్ కాలనీ వాసులకు దుమ్ముతోటి, ధూళితోటి, లారీల యొక్క రాకపోకల ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. రోడ్డు నిర్మాణానికి తవ్వకాలు చేపట్టిన గుత్తేదారు అందులో కంకర పోసి వదిలేశాడు. అలాగే 3 చోట్ల కల్వర్టుల పనులు చేపట్టి కొంతమేరే పూర్తి చేయడంతో వచ్చిపోయే వాహనదారులకు అది ప్రమాదకరంగా మారింది. జనాలకు, వచ్చేటోళ్ళకు కూడా చాలా రోడ్ ప్రాబ్లం. మళ్ళీ ఒకటే 1 వే రోడ్ అయింది. లారీలు అవి డస్ట్ బాగా అవుతుంది. పిల్లలకు, స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ డస్ట్ వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. మళ్ళీ ప్లస్ పిల్లలకు అనారోగ్య పాలు, అందరికీ జనాలకు కూడా ఇబ్బందే. పట్టణంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు పనులు నెమ్మదిగా సాగుతూ ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు 1 వే ఉండడం, ఎదురెదురుగా వాహనాలు వస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు పనుల నిమిత్తం అధికారులు కనీసం ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదని వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకొని రోడ్డు పనులు ప్రారంభించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని పలువురు కోరుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వాటర్ కొట్టట్లేరు. కట్టిన రోడ్డు అంతా ఎక్కడెక్కడ ఆగిపోయింది. తక్షణమే ఈ రోడ్డు పూర్తి చేయాలి, డస్ట్ రాకుండా చేయాలి. అధికారులు, సింగరేణి అధికారులు స్పందించి, అలాగే ఇప్పుడున్న నూతన ఎమ్మెల్యే గారు కూడా దీనిపై స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుచున్నాం. కొత్త రోడ్డును సమస్య పరిష్కారం చేసి డస్ట్ లేకుండా వాటర్ పిచికారీ చేసే మార్గం ఏమైనా చూడాల్సిందిగా అధికారులను కోరుచున్నాం.